నమస్తే వ్యూస్. ఇవాళ మనతో మీరు చూడొచ్చు సుధీర్ దారా గారు ఉన్నారు. డాక్టర్ సుధీర్ దారా గారు ఫ్రమ్ ఏపియాన్ పెయిన్ మేనేజ్మెంట్. అసలు మోకాల నొప్పి దాని ప్రాసెస్, దాన్ని తగ్గించే ప్రాసెస్ ఎలా ఉంటది? ఇవాళ మనం క్లియర్‌గా పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో విత్ సార్ ఎక్స్‌ప్లనేషన్ చూడబోతున్నాం. సార్ ఇప్పుడు మనము మోకాలు అరుగుదల, మోకాలు ఏ వయసులో అరుగుతుంటుంది, కొంతమందికి ఎర్లీ ఏజ్లో అరుగుతుంటుంది, కొంతమందికి ఓల్డ్ ఏజ్లో అరుగుతుంది, ఎక్కువ మందికి 55 ఇయర్స్ దాటిన తర్వాత అరుగుతుంది. నీలో వచ్చే ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్, నీలో వచ్చే ప్రాబ్లంకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్కి డిఫరెంట్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా వింటూనే ఉన్నాము, ఇవన్నీ చూస్తూనే ఉన్నాము, ఇటువంటి ట్రీట్మెంట్స్ కూడా చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు 99% మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఒకవేళ ఆ మోకాళ్ళకి దెబ్బ తగలకుండా వచ్చి ఉంటే దాన్ని నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అందరు నీ ఆస్టియోఆర్థరైటిస్ అనగానే మోకాల్లో మొత్తం చెడిపోయింది, లేదంటే మోకాల్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి అనుకుంటారు. అదంతా కూడాను అబద్ధము, అది నమ్మకండి. మోకాలు అరుగుదల లేదంటే నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలులో 2 ఎముకల మధ్యలో గుజ్జు అరిగి ఉంటుంది. ఆ గుజ్జు అరగడాన్నే నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఇక్కడ పిక్చర్లు చూసినట్టయితే మోకాల్లో ఇదేమో తొడ బోన్, థై బోన్ అంటాం, ఇది టిబియా, ఇది ఏమో లెగ్ బోన్. ఈ రెండిటి మధ్యలో ఒక కుషన్ ఉంటుంది. ఆ కుషనే ఈ కార్టిలేజ్, గుజ్జు అంటాం కదా, ఈ బ్లూగా ఉంది చూసారా, ఇది అనమాట. అంటే 99% మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళకి, అది 45-50 ఏళ్ళు దాటిన తర్వాత దెబ్బ తగలకుండా వచ్చిన వాళ్ళకి ఈ కార్టిలేజ్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కార్టిలేజ్లో ఏం ప్రాబ్లం వస్తుంది? ఈ కార్టిలేజ్ అరగడం మొదలవుతుంది. ఇది ఎప్పుడైతే అరుగుతుందో ఈ 2 ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటాయి. సో కార్టిలేజ్ కరెక్ట్గా ఉంటే 2 ఎముకలు గ్యాప్ ఉంటుంది, ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే కార్టిలేజ్ అరిగిందో, అంటే ఈ భాగం బ్లూ భాగం అరిగిందో, ఈ 2 ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటాయి. ఇక్కడ చూడండి ఏమైంది, కార్టిలేజ్ ఇక్కడ స్మూత్గా ఉంది, దీని యూనిఫార్మిటీ కరెక్ట్గా ఉంది. ఇక్కడ చూస్తారా బ్రేక్ అయింది. అంటే ఇది అరగడం వల్ల ఇది బ్రేక్ అయ్యి దీని వెనకాల ఉన్న బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఇది బోన్ కదా, ఈ బోన్ దీనికి 2 కలర్లు ఒకేలా ఉంది చూసారా. సో ఇది థిన్ అవుతుంది, ప్లస్ ఆల్సో ఇర్రెగ్యులర్గా అయింది చూడు దీని మార్జిన్ స్మూత్గా ఉంది. ఇది అంటే ఇది ఎర్లీ స్టేజెస్లో అనమాట. అంటే ఇప్పుడు మీకు నొప్పి వచ్చి 1 నెల అయింది, టాబ్లెట్స్ వేసుకుని తగ్గలేదు, అప్పుడు మోకాలు లోపల కానీ మనం చూసినట్టయితే, లేదంటే స్కాన్ చేసుకున్నట్టయితే ఇట్లా అరుగుతుంది. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, మోకాలు ఆర్థరైటిస్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ఈ 2 బోన్స్, మజిల్స్, లిగమెంట్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఓన్లీ ఈ కార్టిలేజ్ అరుగుతుంది. అది ఇనిషియల్ స్టేజెస్లో ఈ విధంగా అరుగుతుంది అనమాట. సో ఇది అందరూ గమనించాల్సింది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డీజనరేషన్ అంటే కార్టిలేజ్ ఈ విధంగా అరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా, అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన పిక్చర్లో జస్ట్ ఒక 1 మంత్ ముందు మీకు నొప్పి వచ్చి మోకాల్లో చేంజెస్ ఎట్లా ఉంటాయి, అదే ఇప్పుడు మొత్తం ఒక స్పెక్ట్రంలో మీకు చూపించినట్లయితే, అంటే నార్మల్గా నీ ఆస్టియోఆర్థరైటిస్ రాకముందు గుజ్జు ఎలా ఉంటుంది, ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ఎట్లా ఉంటుంది, థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్లో ఎట్లా ఉంటుంది అన్నది కనపడుతుంది. ఇక్కడ మొత్తము అన్ని 4 పిక్చర్స్లోనూ ఫస్ట్ పిక్చర్లో ఇది గ్రేడ్ 1 అంటాం. గ్రేడ్ 1లో చూడండి కార్టిలేజ్ ఎంత బాగుంది, ఈ 2 బోన్స్కి మధ్యలో గ్యాప్ ఉంది, ఈ కార్టిలేజ్ కూడా ఏం డిస్టర్బ్ కావట్లేదు, కరెక్ట్గా ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడికి వచ్చేసరికి ఇది స్టేజ్ 2 అనమాట. స్టేజ్ 2లో క్రాక్ వచ్చింది. క్రాక్ ఎందుకు వస్తుంది? ఈ కార్టిలేజ్ థిక్నెస్ అరిగినప్పుడు, థిక్నెస్ తగ్గినప్పుడు ఈ క్రాక్ వస్తుంది అనమాట. అంటే ఇది స్టేజ్ 2. ఇంకొంచెం అడ్వాన్స్గా అయింది అనుకోండి, ఇంకా ట్రీట్మెంట్ తీసుకోకుండా మీరు అట్లే పనులు చేస్తూ ఆ నొప్పి కోసం టాబ్లెట్స్ వాడుతూ, ఎక్సర్సైజ్ వాడుతూ దాన్ని కానీ పట్టించుకోకపోతే, ఇక్కడ చూసారా క్రాక్స్ ఎన్ని ఉన్నాయో, చాలా క్రాక్స్ ఉన్నాయి, ప్లస్ ఆల్సో థిన్ అవుట్ అయిపోయింది. అంటే దీని మందం కొంచెం బెటర్గా ఉంది, ఇది ఇంకా బాగుంది. ఇక్కడ చూసారా మందం బాగా తగ్గిపోయింది. అంటే మందం తగ్గిపోతూ ఉంటే 2 ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటాయి. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి చూసారా, ఇది మొత్తం బ్లాక్, క్రాక్స్ వచ్చేసినాయి, సన్నగా అయిపోయింది, ఆ వెనకాల ఉన్న బోన్ కూడాను ఎర్రగా అయిపోయింది. ఇది ఈ రెడ్నెస్ వచ్చింది అంటే మీకు రెస్ట్లో కూడా పెయిన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మామూలుగాను ఈ స్టేజ్లో ఎక్కువ దూరం నడిస్తే నొప్పి వస్తుంది, ఈ స్టేజ్లో మెట్లు ఎక్కితే దిగితే నొప్పి వస్తుంది, ఈ స్టేజ్లో కొంచెం దూరం నడిస్తే నొప్పి వస్తుంది, ఈ స్టేజ్లో
మనిషి కూర్చొని రెస్ట్లో ఉన్నా కూడా పెయిన్ వస్తుంది. అంటే ఇది స్టేజ్ 4 అంటాం అనమాట. ఈ స్టేజెస్ బట్టి మనుషులు ఆపరేషన్ కానీ లేదంటే మన ఇంజెక్షన్ ట్రీట్మెంట్ కానీ డిపెండ్ అవుతుంది. కానీ మీరు అందరూ గమనించాల్సింది ఒకటే ఒక విషయం చెప్తున్నాను చూడండి, నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు అరుగుదల అన్నది మోకాలులో కార్టిలేజ్ అంటే గుజ్జు అరగడం తప్ప 99% వేరే వాటి వల్ల నొప్పి రాదు. అందుకనే పెద్ద పెద్ద ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్లో చూసాం మనము గ్రేడ్ 3లో. ఇక్కడ చూడండి, మీ బోన్స్ అంటే ఇక్కడ మజిల్స్ లిగమెంట్స్ ఏం లేవు, మీ బోన్స్ మజిల్స్ లిగమెంట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి, కానీ ఇది ఒక్కటే డ్యామేజ్ అయింది. కాబట్టి దీని ఒక్కదానికి ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు కంప్లీట్గా రికవర్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ చెప్పడం కోసమే నేను ఈ పిక్చర్ చూపిస్తున్నా మీకు. ఇంతకుముందు చూపించిన పిక్చర్లో అది ఒక గ్రాఫిక్గా చూపించాము. అదే ఇప్పుడు మీరు మోకాలు నొప్పి వచ్చి ఎప్పుడన్నా ఎక్స్రే తీసుకున్నారనుకోండి, ఎక్స్రేలో ఫైండింగ్స్ నీ ఆస్టియోఆర్థరైటిస్కి ఈ విధంగా ఉంటాయి అనమాట. గ్రేడ్ 1 అని మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, ఆ గ్రేడ్ 1లో చూస్తే అంటే మీకేం అంత పెద్దగా నొప్పి ఉండదు. సో అటువంటి స్టేజెస్లో గ్రేడ్ 1లో ఇదేమో థై బోను, ఇదేమో లెగ్ బోను, ఈ రెండిటి మధ్యలో గ్యాప్ చూసారా, ఈ నల్లగా ఉన్నది ఇది అంత గ్యాప్. అంటే గ్యాప్ బాగుంది కాబట్టి ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఈ నల్ల దాంట్లో ఏముంటుంది ఈ గ్యాప్లో, ఈ గ్యాప్లోనే కార్టిలేజ్ ఉంటుంది. మీకు ఇంతకుముందు బ్లూగా చూపించింది. ఈ ఎక్స్రేలో ఓన్లీ బోన్స్ తెలుస్తాయి. ఎక్స్రేలో గుజ్జు తెలియదు, మజిల్స్ తెలియవు, లిగమెంట్స్ తెలియవు, ఎటువంటి సాఫ్ట్ పార్ట్స్ మనకి ఎక్స్రేలో తెలియదు. ఎక్స్రేలో తెలిసేది ఓన్లీ ఏంటంటే ఎముకలు దగ్గరకు వచ్చాయా లేదా అని. అందుకనే ఎక్స్రే ఒక్కటే చూస్తే మీ మోకాలులో ఏ పార్ట్ వల్ల డ్యామేజ్ అవడం వల్ల వచ్చే నొప్పి మీకు తెలియదు. ఓన్లీ బోన్స్ దగ్గరకు వచ్చాయన్నట్టుగా తెలుస్తుంది. కానీ దీన్ని బట్టి కూడా మీకు ఎంత ఏ లెవెల్లో అయితే మోకాలు అరిగిందో ఒక ఇండైరెక్ట్గా అంటే ఒక కంప్లీట్గా మనకి కరెక్ట్ వేలో మనం అసెస్ చేయలేం, బట్ ఒక ఐడియా వస్తుంది అనమాట. అదే స్టేజ్ 2కి వెళ్తే ఇక్కడ గ్యాప్ కొంచెం తగ్గింది మీరు చూసినట్టయితే. సో ఈ రెండింటి మధ్యలో స్టేజ్ 3కి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎంత తగ్గిపోయిందో, ఈ గ్యాప్ ఓకే, ఇక్కడ చూసారా గ్యాప్ బాగిపోయింది. అంటే ఈ రెండు ఎముకల మధ్యలో ఈ పార్ట్లో ఈ రెండిటి మధ్య గుజ్జు అరగడం వల్ల ఈ ఎముక దగ్గరికి వచ్చింది అనమాట. అది ఇండైరెక్ట్ చెప్తుంది. గ్రేడ్ 4కి వచ్చేసరికి చూసారా అసలు గ్యాపే లేదు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడ బెటర్గా ఉంది, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి గ్యాప్ లేదు, కంప్లీట్గా బోన్ మీద బోన్ వచ్చేసింది, రెండు అతుక్కున్నాయి అనమాట. అంటే అర్థం ఏంటంటే ఆ రెండు బోన్స్ మధ్యలో కొన్ని మెత్తటి పదార్థాలు ఉంటాయి, అవి బాగా అరిగిపోయాయని అర్థం. అవి ఏంటి అన్నది ఎక్స్రే చెప్పదు. సో అందరూ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎక్స్రే తీసి మన మోకాలులో ఎంత అరుగుదల ఉంది, ఒక ఎక్స్రే తీసి మన మోకాలులో ఎంత డ్యామేజ్ ఉంది అని ఎవ్వరు చెప్పలేరు. అలా చెప్పడం కూడా తప్పే. సో దానికి వేరే వేరే టెస్ట్లు ఉన్నాయి, వేరే వేరే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి తెలుసుకోవాలి. నేను ఇంతకుముందు చూపించిన బొమ్మలో మీకు కరెక్ట్గా ఆ కార్టిలేజ్ ఎంత అరిగింది, దాని థిక్నెస్ ఎంత, అది ఏ ఏరియాలో అరిగింది తెలుసుకుంటే ఆ కార్టిలేజ్కే ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మనం ఎక్స్రే చూసాము, ఇప్పుడు ఇంకొంచెం లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్ మోకాళ్ళకి మటుకు అదేంటంటే అల్ట్రాసౌండ్ మస్కులోస్కెలిటల్ డైనమిక్ ఇమేజింగ్ అంటాం. ఇది అల్ట్రాసౌండ్ మిషనే. దాంట్లో ఈ జాయింట్స్, స్పైన్, లిగమెంట్స్, టెండాన్స్ వీటన్నిటికి కూడా ఎలాగ మనము డ్యామేజ్ని కనుక్కోవాలన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకేం తెలుస్తుంది, ఇది అల్ట్రాసౌండ్ ఇమేజ్. అల్ట్రాసౌండ్తో మోకాలులో ఏమేమి కనపడుతున్నాయి. ఇక్కడ మేజర్గా మనం చూసేది నల్లగా కనపడుతుంది కదా, ఇదంతా కూడా ఫ్లూయిడ్ అంటే నీరు. కొంతమంది మోకాలు నొప్పితో పాటు కాలు వాసించారంటారు, కాలు రెడ్గా అయింది అంటారు, స్వెల్లింగ్ ఉంటుంది, అందరిలో ఉండదు మళ్ళీ. సో ఇది ఫ్లూయిడ్ కలెక్షన్ వల్ల. ఫ్లూయిడ్ ఎందుకు వస్తుంది, ఈ రెండు ఎముకలు ఎప్పుడైతే దగ్గరకు వచ్చి రబ్ అవుతుంటాయో ఈ ఎముకల మీద సైనోవియల్ లైనింగ్ ఉంటుంది, ఆ లైనింగ్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు ఫ్లూయిడ్ వస్తుంది. ఇప్పుడు మీకు చేతి మీద కర్రతో కొట్టామనుకోండి, వాస్తుంది కదా, ఎందుకు వాస్తుంది? సో ఇక్కడ డ్యామేజ్ అయినప్పుడు ఇక్కడ మజిల్స్, ఇక్కడ ఉన్న టిష్యూస్ నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ స్వెల్లింగ్ అలాగా ఒక 7 డేస్కో 8 డేస్కో 10 డేస్కో తగ్గిపోతుంది. కానీ మోకాలులో ఎప్పుడైతే ఈ ఎముకలు రెండు రాసుకుంటున్నాయో, మోకాలులో ఎముకలు రాసుకోవడం ద్వారా మోకాలు ఆ బోన్ మీద ఉన్న సైనోవియల్ లైనింగ్ ఎప్పుడైతే రబ్ అవుతుంటుందో ఆ ఫ్లూయిడ్ వస్తూనే ఉంటుంది. మనం ప్రతిరోజు నిలబడాల్సిందే, నడవాల్సిందే,
నడుస్తుంటే ఆ డ్యామేజ్ ఎక్కువ అవుతుంటుంది. ఆ ఫ్లూయిడ్ వచ్చే తత్వం ఉన్న వాళ్ళలో ఫ్లూయిడ్ పెరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు సార్ నేను కొంచెం ఎక్కువ నడిచాను, ఒక 1 అవర్ నడిచాను, బాగా వాసిపోయింది, మళ్ళీ సాయంత్రం కొంచెం తగ్గిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే నేను నడిచినప్పుడు పని చేస్తున్నప్పుడు. సో ఇది అల్ట్రాసౌండ్లో మట్టుకే కనపడుతుంది, లేదంటే ఎంఆర్ఐలో కనపడుతుంది, ఎక్స్రేలో కనపడదు. ఎక్స్రేలో ఫ్లూయిడ్ కనపడదు, ఎక్స్రేలో ఫ్లూయిడ్ ఉన్నట్టు తెలియదు, ఎక్స్రేలో చూస్తే ఓన్లీ బోన్స్ తెలుస్తాయి. సో ఈ అల్ట్రాసౌండ్ మిషన్ ఏదైతే ఉందో, డైనమిక్ అల్ట్రాసౌండ్, దీని ద్వారా మోకాలులో ఎక్కడ ఏ భాగము అరిగింది, ఎక్కడ ఏ భాగం డ్యామేజ్ అయింది, ఎక్కడ ఏ భాగం డ్యామేజ్ అవడం వల్ల ఎంత నొప్పి వస్తుంది, దాని మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంతకుముందు మనం చూసింది ఈ మోకాలు ముందు భాగంలో నీరు కలెక్ట్ అవడం. ఇక్కడ ఏమంటారు, మెనిస్కస్ అంటారు. మెనిస్కస్ అంటే 2 బోన్స్ మధ్యలో గుజ్జు ఉంటుంది, పక్కనే సైడ్లో ఒక వైట్ మెటీరియల్ ఉంటుంది, దాన్ని మెనిస్కస్ అంటాం. ఇదేమో తొడబోను తెల్లగా కనపడుతుంది కదా, అంటే అల్ట్రాసౌండ్లో మనకి ఎక్స్రేలో లా కనపడదు. ఇది తొడబోను, ఇదేమో కాలిబోను, ఈ మధ్యలో మెనిస్కస్ ఉంటుంది. ఇది ఈ వైట్ గా ఉంది చూస్తారా, ఇది మెనిస్కస్ అన్నమాట. ఇక్కడ కూడా చూసారా, ఇది మెనిస్కస్. సో ఏమవుతుంది, ఈ 2 ఎముకలు నెమ్మదిగా దగ్గరికి వస్తున్నప్పుడు ఈ రెండిటి మధ్యలో ఉన్న మెనిస్కస్ కూడా డ్యామేజ్ అయింది. అంటే ఈ అల్ట్రాసౌండ్లో మెనిస్కస్ డీజనరేషన్, అంటే మెనిస్కస్ కూడా ఎలా డ్యామేజ్ అయింది, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మనకి ఈజీగా తెలుసు. అంటే డిఫరెంట్ పార్ట్స్ని మనము ఎక్స్రేలో ఏవైతే కనపడవో అవన్నీ కూడా ఈ అల్ట్రాసౌండ్ మిషన్లో కనపడతాయని చూపించే ప్రయత్నం ఇది. ఇక్కడ చూడండి, ఇది మామూలుగా అయితే తెల్లగా ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, ఇదంతా క్రాక్స్ వచ్చేసింది. ఇది అంటే బాగా అరిగిపోయిన మోకాల్లోని మెనిస్కస్ ఈ విధంగా అల్ట్రాసౌండ్లో కనపడుతుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మనకి కార్టిలేజ్ అరుగుదలతో పాటు మెనిస్కస్ కూడా డీజనరేటెడ్. సో దీన్ని కూడా మనము ట్రీట్మెంట్లో పార్ట్గా పెట్టుకోవాలన్నమాట. సో అందుకంటే ఒకటే పార్టు ఒకటే డ్యామేజ్ వల్ల మోకాలు నొప్పి రాకపోవచ్చు, ఒకటే పార్ట్ అరగచ్చు, 2-3 పార్ట్స్ డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వచ్చు. అల్ట్రాసౌండ్లో ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరీక్ష చేయొచ్చు, క్షుణ్ణంగా వాటిని మనము మెజర్ చేయొచ్చు, క్షుణ్ణంగా వాటి ట్రీట్మెంట్కి మనము ఒక ప్రోటోకాల్ తయారు చేసి చిన్న ఇంజెక్షన్తోనే ప్లాస్మా థెరపీతో కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్, మనం ఎప్పుడైనా మోకాలు నొప్పి, మోకాలు అరుగుదల వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ తోటి మనము కనుక్కునే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కార్టిలేజ్ అసెస్మెంట్. కార్టిలేజ్ అంటే నథింగ్ బట్ గుజ్జు అంటాం. సో ఈ గుజ్జు ఏదైతే 2 ఎముకల మధ్యలో ఉండి ఆ 2 ఎముకలకి షాక్ అబ్జార్బర్లా ఉందో, ఇది అరగడం వల్లనే ప్రతి మోకాలుకి అరుగుదల వల్ల వచ్చే నొప్పికి ముఖ్యమైన కారణం ఇదనమాట. సో ఆ కార్టిలేజ్ అన్నది మనము ఎక్స్రేలో కనపడదు. ఎక్స్రేలో కనపడేది ఎక్స్రే 2 ఎముకలు ఓన్లీ దగ్గరికి వస్తున్నట్టు తెలుస్తాయి, కానీ ఆ కార్టిలేజ్ ఎంత ఉంది, ఆ కార్టిలేజ్ ఎంత అరిగింది, అది ఎక్కడ అరిగింది, ఒకవేళ ఒక ప్లేస్లో ఎక్కువ అరిగి ఉంటే అది ఎంత, దాని మెజర్మెంట్ ఎంత, మామూలుగా ఆ పేషెంట్కి ఆ ఏజ్లో ఎంత ఉండాలి, ఈ పేషెంట్కి అల్ట్రాసౌండ్లో ఎంత ఉంది అంటే ఎంత డ్యామేజ్ అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నల్ల లైన్ కనపడుతుంది కదా, ఈ నల్ల లైన్ కార్టిలేజ్ అనమాట. సో కార్టిలేజ్ ఈ పేషెంట్లో ఎంత అన్నది, ఈ ప్లస్ సిగ్నల్స్ ఉన్నాయి చూసారా, ఈ ప్లస్ సిగ్నల్స్ తోటి ఈ పేషెంట్కి కార్టిలేజ్ థిక్నెస్ మనం మెజర్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఒక 55 years పేషెంట్కి మోకాలు నొప్పి వచ్చింది, మనం మోకాలు నొప్పి చూసాం, కొంచెం ఫ్లూయిడ్ ఉంది, అది డ్యామేజెస్ ఉన్నాయి. కార్టిలేజ్ థిక్నెస్ చూసరికి 55 years వాళ్ళకి 2.5 millimeters కార్టిలేజ్ థిక్నెస్ ఉండాలి. అది స్కానింగ్లో. ఆ స్కానింగ్లో ఆ 2.5 mm అన్నది నార్మల్ కాబట్టి ఆ 2.5 mm నార్మల్ నుంచి ఎంత తగ్గింది అన్నది ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇది మేజర్ కాజ్ కాబట్టి మనం ఈ కార్టిలేజ్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయడం ద్వారా, ఎలాగా, చిన్న ఇంజెక్షన్తోనే ఆ కార్టిలేజ్ అరిగిపోయిన చోట మనం ప్లాస్మా థెరపీ లేదా పిఆర్పి లేదా గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ చేయడం ద్వారా ఆ కార్టిలేజ్ రోజుకి ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేస్తుంటామో ఆ ప్రాసెస్లో అది పెరుగుతుంది. అది పెరిగినప్పుడు పెయిన్ తగ్గుతుంది. ఆ పెరగడం వల్ల మొత్తం మోకాల్లో కూడా రీమోడలింగ్ జరుగుతుంది, హీలింగ్ జరుగుతుంది అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కార్టిలేజ్ అసెస్మెంట్ లేకుండా మోకాలకి ఇంజెక్షన్తో ట్రీట్మెంట్ ఇంపాసిబుల్ అనమాట. తప్పకుండా ఈ కార్టిలేజ్ అసెస్మెంట్ చేసుకొని తర్వాత ఆ కార్టిలేజ్ ఎక్కడైతే అరిగిందో, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, కార్టిలేజ్ 2 ఎముకల మధ్యలో పూర్తిగా ఉందని ఉండదు, ఏదో ఒక ఏరియాలో ఉంటుంది, ఎక్కువగా ఈ లోపల భాగంలో ఉంటుంది, ఈ లోపల భాగంలో అరుగుతుంది. సో ఆ ఏరియాలో వెళ్ళి అది చెక్ చేసుకొని ఇంకా మిగతా ఏరియాలో కూడా నార్మల్గా ఉందా లేదో చూసుకొని ఈ ఏరియాలోనే మనం ప్లాస్మా థెరపీ చేయడం ద్వారా కంప్లీట్గా దాన్ని మళ్ళీ పెంచి
మళ్ళీ దాన్ని కొన్ని జాగ్రత్తలతో ప్రొటెక్ట్ చేసుకునే ఇన్స్ట్రక్షన్స్ మనం పేషెంట్కి ఇవ్వాలి. ఇంతకుముందు నేను మీకు నీరుందని చెప్పాను కదా, అది నీ జాయింట్ ముందు, ఇది నీ జాయింట్ వెనకాలన్నమాట. వెనకాల చూడండి పెద్ద చెరువులా ఉంది నీరు, అంటే ఈ వెనకాల కొన్నిసార్లు నీరు చేరుతుంది, దాన్ని బేకర్ సిస్ట్ అంటాం. సో ఇది కూడా ఆ గుజ్జు అరిగిపోవడం ద్వారా, బోన్ రాసుకోవడం ద్వారా ఇట్లాగా బేకర్ సిస్ట్, అంటే ఒక నీటి గడ్డ ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా, ఇది దగ్గర 100 ml ఉంటుంది ఈ ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఏమవుతుంది, హెవీ అయిపోతుంది నీ జాయింట్. నడుస్తున్నప్పుడు హెవీనెస్ ప్లస్ పెయిన్. సో ఇదంతా జరగడంతో పేషెంట్కి ప్రాబ్లం నడవలేకపోవడము, ప్లస్ నిలబడినప్పుడు పెయిన్ రావడం, కూర్చున్న పెయిన్ రావడము, స్వెల్లింగ్ రావడము, బర్నింగ్ సెన్సేషన్ రావడం, ఇవంతా. సో ఇవన్నీ కూడా ఎక్స్రేలో మనకు తెలియదు. ఎక్స్రేలో వాటర్ తెలీదు, ఎక్స్రేలో సాఫ్ట్ టిష్యూ తెలీదు. సో వాటి మెజర్మెంట్ కూడా చేయలేం. అల్ట్రాసౌండ్ మిషన్, మస్కులోస్కెలిటల్ డైనమిక్ అల్ట్రాసౌండ్ మిషన్ ఉన్నప్పుడే మనము నీ జాయింట్కి ఆపరేషన్ లేకుండా సింపుల్ ఇంజెక్షన్తో, ప్లాస్మా థెరపీతో కరెక్ట్గా చేయగలమాట. సో ఈ ఎక్విప్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా చాలా వైటల్. సో మనము ఎప్పుడైనా మోకాళ్ళు అరిగిపోయిన పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇపియాన్లో ఫస్ట్ మనం పిఆర్పి డిసైడ్ చేస్తాం పేషెంట్స్కి, కానీ ఫస్ట్ నొప్పి తగ్గించడం కోసం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఇది మామూలుగా పేషెంట్స్కి అర్థమయ్యేటట్టు లేజర్ ట్రీట్మెంట్ అంటాము. సో దీంట్లో లేజర్ ట్రీట్మెంట్ అన్నది అర్థం అవడానికి అన్నది, కానీ దాని కరెక్ట్ నేమ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్ థెరపీ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. దీంట్లో ఏముంటుందంటే ఒక మిషన్ ఉంటుంది, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ మిషన్ అనమాట. ఈ మిషన్కు ఉన్న ఈ కేబుల్ లో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వస్తాయి. మనము ఈ నీడిల్ని పేషెంట్ మోకాల్లో కొన్ని నరాలు ఉంటాయి, జెనుకులర్ నర్వ్స్ అని, ఆ నరాల దగ్గర ఈ నీడిల్ పెట్టి, ఈ నీడిల్ లోపల ఈ ఎలక్ట్రోడ్ని పంపించి, ఆ ఎలక్ట్రోడ్ని దీనికి కనెక్ట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ నరాన్ని ఎక్కడైతే మనం ఐడెంటిఫై చేసాం, ఆ నరానికి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఇవ్వడం ద్వారా ఇమ్మీడియట్గా పెయిన్ తగ్గుతుంది. చాలా 60 to 70% పెయిన్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ తర్వాత ఇమీడియట్గా, అంటే విత్ ఇన్ అవర్స్లో పెయిన్ బాగా తగ్గుతుంది. దాని తర్వాత మనము పిఆర్పి ట్రీట్మెంట్స్ డిపెండింగ్ ఆన్ ద కార్టిలేజ్ థిక్నెస్ ఎంతైతే పోయిందో దాని ప్రకారం 1 సిట్టింగా, 2 సిట్టింగ్లా, 3 సిట్టింగ్లు చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామందికి ఈ మిషనరీ ఉండదు, ఎక్స్పెన్సివ్ మిషనరీ, ప్లస్ ఆల్సో దీనికి చాలా స్కిల్ కావాలి. ఆ నర్వ్ని ఐడెంటిఫై చేయాలి. ఆ నర్వ్ ఐడెంటిఫై చేయడం మళ్ళీ మనం ఆ డైనమిక్ అల్ట్రాసౌండ్తో చేసి, సో ఇలాగ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇమీడియట్గా Day 1లోనే 70 to 80% పెయిన్ తగ్గి పేషెంట్ హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకుంటారు. దాని తర్వాత ఎంత కార్టిలేజ్ జరిగితే అన్ని సిట్టింగ్స్ పిఆర్పి చేయడం ద్వారా మళ్ళీ ఆ గ్రోత్ పెరిగి ప్లస్ నొప్పి తగ్గి హ్యాపీగా ఈ నొప్పి నుంచి బయటపడతారు. ఇది ఆ ప్రొసీజర్ అనమాట, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇట్లాగా 3 ప్లేసెస్లో చిన్న చిన్న నీడిల్స్ పెడతాము. ప్రతి ప్రొసీజరు, ప్రతి నీడిల్ లోపలికి వెళ్ళే ముందు మీకు లోకల్ అనెస్థీషియా ఇవ్వబడుతుంది. ఎందుకంటే పేషెంట్స్ రావడమే చాలా నొప్పితో వస్తారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రొసీజర్లో కూడా ఆ చిన్న ఇంజెక్షన్ కూడా నొప్పి లేకుండా లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఇట్లా పెట్టి, ఇది ఎలక్ట్రోడ్ అనమాట. నేను చెప్పాను కదా, ఈ వైర్ ఏమో ఆ మిషన్ కనెక్ట్ అవుతుంది. ఎక్స్రేలో కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం మనం, ఇలా ఉంటాయి నీడిల్స్ 3. దీని తర్వాత అల్ట్రాసౌండ్లో కూడా చెక్ చేసుకొని మనము ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ఫస్ట్ సిట్టింగ్లో ఇవ్వడం ద్వారా 60 to 70-80% కూడా చాలా మందిలో పేషెంట్ నొప్పి తగ్గి, ఇంకా నెక్స్ట్ సబ్సిక్వెంట్గా చేసే మన పిఆర్పి థెరపీ తోటి కంప్లీట్గా పెయిన్ రికవరీ అవుతారు. సో నా ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫస్ట్ ప్రొసీజర్లో అయిపోతుంది, నొప్పి తగ్గించేది. నెక్స్ట్ 1, 2, 3 పిఆర్పిలలో వాళ్ళ కార్టిలేజ్ థిక్నెస్ని బట్టి పిఆర్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఇది పిఆర్పి కిట్స్ అనమాట. ఈ డిఫరెంట్ కంపెనీస్, ఇదొక కంపెనీది, ఈ డిఫరెంట్ కంపెనీస్లో మనం ఏ విధంగా అయితే పేషెంట్ బ్లడ్ని ఒక 20 ml తీసుకుంటాం, అది ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఇట్లాగా ఈ కింద నల్లగా వెళ్ళినవి ఆర్బీసీస్, ఇవి వేస్ట్. మనకి ఈ పైన ఉన్నదంతా కూడా ప్లాస్మా, ఇది కూడా వేస్ట్. ఈ మధ్య చూసారా బాటిల్ నెక్ ఏరియాలో ఇక్కడ ఉందా, ఇది పిఆర్పి అనమాట. సో అందరూ ఏమనుకుంటారంటే ఇదంతా అనుకుంటారు, కాదు. ఇది ఈ రెడ్ది తీసేయాలి, బ్లాక్ తీసేయాలి, ఈ పైన ఎల్లో తీసేయాలి, ఈ మధ్యలో ఉంది చూసారా, ఇది పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనమాట. సో దీన్ని పేషెంట్లో మనం ఇంజెక్ట్ చేయాలి. ఈ పేషెంట్కి దీంట్లో ఇక్కడ ఉంది, ఈ ఏరియాలో ఉంది.
ఇక్కడ ఇక్కడ ఈ ఈ ఈ కంపెనీలో ఈ ఏరియాలో ఈ బ్లాక్ దానికి వైట్ దానికి మధ్యలో ఉన్నది అది మట్టుకు తీయాలి. ఇప్పుడు ఇది కానీ మనం చేసామనుకోండి వేస్ట్, అందులో ఉండవు, ఏముండవు, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఇక్కడ ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్స్. కొంతమంది టెక్నికల్ గా కూడా తప్పులు చేస్తుంటారు, ఇదంతా తీసుకొని మొత్తం వేసేస్తారు, వేస్ట్. వెళ్ళాల్సిన సెల్స్ అక్కడికి వెళ్ళవు, జరగాల్సిన పని జరగదు. సో అందుకని కరెక్ట్ గా ఈ ఏరియా నుంచి పికప్. ఎప్పుడు కూడా పిఆర్పి సక్సెస్ అవ్వాలంటే పేషెంట్ ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి, పేషెంట్ కి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఈ టెక్నిక్ ని కరెక్ట్ గా చేయాలి, ఈ టెక్నిక్ కరెక్ట్ గా చేసి కరెక్ట్ గా ఇంజెక్ట్ చేయాలి, ఎక్కడ ఇంజెక్ట్ చేయాలో ఇంజెక్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫాలో అప్ చేసుకోవాలి పేషెంట్. సో ఇది రీజనరేటివ్ మెడిసిన్ అంటే పిఆర్పి, ఆ డిఫరెంట్ కిట్స్ ఎట్లా వాడతారో దాని గురించి. సో ఇలాగ పేషెంట్, నేను చెప్పాను కదా ఈ నీడిల్ చూసారా ఇక్కడ ఉంది, ఇదంతా ఆల్రెడీ తీసేసుకున్నాం. ఈ పైనదంతా ప్లాస్మా తీసి పడేసి ఆ బాటిల్ నెక్ లో ఉన్న ఏదైతే పిఆర్పి ఉందో అది ఒక్కటి మటుకే తీసుకొని దాన్ని ఈ విధంగా చూసారు ఎల్లోగా ఉంది కదా, సో ఈ పిఆర్పిని మనము నీలో ఇంజెక్ట్ చేస్తున్నాం అన్నమాట. దీంట్లో కూడా మనము ఫ్లోరోస్కోపీ మెషిన్ లో ప్లస్ అల్ట్రాసౌండ్ లో చూసి మనం ఇంతకు ముందు కార్టిలేజ్ మెజర్ చేసాం కదా, ఆ ప్లేస్ లోనే కరెక్ట్ గా వేయాలి. మనం ఎక్కడంటే అక్కడ మోకాలు వేసాం అనుకో అది ఎక్కడికో వెళ్తుంది, అవసరం లేని చోటకి వెళ్ళి దాని ఎఫెక్ట్ 100% రాకుండా పోతుంది. సో ఇలా ఇంజెక్ట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ ఇంజెక్ట్ చేయాలా, ఎంత మటుకు ఇంజెక్ట్ చేయాలో, ఆ ఇంజెక్ట్ చేయడానికి ఆ ప్లేస్ని కనుక్కోవడానికి డిఫరెంట్ మెషినరీని యూజ్ చేస్తే అప్పుడు పిఆర్పి 100% రిజల్ట్ ఇస్తుంది. సో ఇది మనం ఇంజెక్ట్ చేస్తున్న టైంలో ఫ్లోరోస్కోపిక్ ఇమేజ్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదేమో తొడబోను, ఇదేమో లెగ్ బోను, ఈ మధ్యలోనేమో కార్టిలేజ్ ఉంటుంది. ఇక్కడ చూసారా బాగా తగ్గిపోయింది స్పేస్, ఇక్కడ స్పేస్ బాగుంది చూడండి. సో ఈ పిఆర్పిని తీసుకొచ్చి ఇక్కడ వేసామనుకోండి ఎందుకు పనికిరాదు. సో ఇది ఇక్కడ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ కార్టిలేజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పెరుగుతుంది. ఇంకొక లేటరల్ వ్యూలో తీసుకున్నా కూడా కరెక్ట్ గా 2 బోన్స్ మధ్యలో ఉంది. ఇది మనం ఇక్కడ ఈ ఏరియాలో పెట్టిన తర్వాత కూడాను ఒక కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఆ కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసినప్పుడు అది కరెక్ట్గా ఇలాగ నల్లగా ఇది స్ప్రెడ్ అయ్యి మనకు తెలుస్తుంది అనమాట. ఓకే మనం కరెక్ట్ ప్లేస్లో ఉన్నాము, మనకి అల్ట్రాసౌండ్లో ఎక్కడైతే కార్టిలేజ్ క్రిటికల్గా తగ్గిపోయిందో అక్కడికే మన నీడిల్ వెళ్ళింది అని తెలుసుకున్న తర్వాత మనము ఆ కలెక్ట్ చేసిన పిఆర్పిని అక్కడ వదులుతాం అన్నమాట. సో ఇంత పర్ఫెక్ట్గా చేయడం ద్వారా తప్పకుండా మీకు అరిగిపోయిన కార్టిలేజ్ ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ మీరు ఎప్పుడు నొప్పితో బాధపడరు. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది, ట్రీట్మెంట్ చేసేసాం, 3 సిట్టింగ్స్ 4 సిట్టింగ్స్ పేషెంట్కి అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి, మనం కార్టిలేజ్ రియల్గానే గ్రో అవుతుందా లేదా అన్నది తప్పకుండా ఒక ఎవిడెన్స్ కావాలి కదా, ఒక ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు చూడండి బిఫోర్ ఆఫ్టర్. బిఫోర్ అంటే పేషెంట్కి పిఆర్పి చెయ్యక ముందు ఇదంతా కార్టిలేజ్, ఈ నల్లగా ఉన్నది చూసారా, ఇక్కడ బాగా పెద్దగా ఉంది కదా, ఇక్కడ చూడండి సన్నగా అయిపోయింది కార్టిలేజ్. సో ఇక్కడ మెజర్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 0.6 వచ్చింది. 0.6 అన్నది పిఆర్పి చెయ్యక ముందు ఆ గుజ్జు యొక్క మందం 0.6. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక 4 సిట్టింగ్స్ చేసాము ఈ పేషెంట్కి. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగా పెరిగిందో, పెద్దగా ఇక్కడ సన్నగా చూసారా, ఇక్కడ పెరిగింది చూసారా, దీని మెజర్మెంట్ 1.5. సో 0.6 నుంచి 1.5 పెరిగింది, అంటే 4 + 5 9 పాయింట్స్ పెరిగింది అనమాట. సో 9 పాయింట్స్ పెరిగింది. ఈ పేషెంట్కి 1.5 mm అన్నది టార్గెట్ అనమాట. సో ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇది 1.5 అంటే టార్గెట్ రీచ్ అయ్యాము. పేషెంట్ కూడా బాగా పెయిన్ రిలీఫ్ వచ్చింది. తర్వాత ఇంకొక 4-5 నెలల తర్వాత ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాని ప్రాసెస్, పిఆర్పి ప్రాసెస్ ఏముంటుందంటే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 4 months తర్వాత తీసిన ఇదైతే ఇంకా పోయే కొద్దీ ఇంకొక 3-4 monthsలో ఇది 2 mm అవ్వచ్చు, 2.5 mm కూడా అవ్వచ్చు. సో ఇట్లాగా బిఫోర్ ఆఫ్టర్ రెండు కూడాను పేషెంట్కి చూపిస్తాం, ఎందుకంటే పేషెంట్ కూడా తెలియాలి కదా. సో ఇదిగో అమ్మా, ఇది మీకు 0.6 నుంచి 1.5 అయింది కాబట్టి మీ కార్టిలేజ్ బాగా పెరుగుతుంది. కానీ కార్టిలేజ్ పెరిగిన తర్వాత జాగ్రత్తలు తీసుకొని ఆ కార్టిలేజ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఓవరాల్గా పిఆర్పి ట్రీట్మెంట్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఆ స్టేజెస్ ఎలా చూడాలి, ఎలాగ కార్టిలేజ్ని థిక్నెస్ని మెజర్ చేయాలి, ఎలాగ ఆ మెజర్మెంట్ ఇంక్రీజ్ అవుతుందో చూడాలి. సుధీర్ దారా గారు చెప్పింది మీరు విన్నారు కదా. సో ఇది హోల్ ప్రాసెస్ మన పిఆర్పి ట్రీట్మెంట్లో. ఇక్కడ ఎక్కడ సర్జరీ అనేది లేదు, మీరు చూసారు కదా. అండ్ ప్రాసెస్ కూడా ఎంత సునాయాసంగా ఉంటుందో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీరు ఆప్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఎపియోన్ పెయిన్ మేనేజ్మెంట్కి ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు. కన్సల్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ గ్రోత్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.